SR777 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్ష పదవి పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు అనే చర్చ జిల్లాలో హాట్ టాపిక్ గా అయింది. దీంతో అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వికారాబాద్ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆద్ద సుధాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సుధాకర్ రెడ్డి దాదాపు 10 ఏళ్లుగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తూ 2023 సాధారణ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ విజయంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ సభ్యత్వ నమోదులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిన సుధాకర్ రెడ్డి ఇప్పటికే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నారు. జిల్లా కేంద్రంలోనే ఉంటూ 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, అధిష్టానం నుంచి ఎలాంటి కార్యక్రమ బాధ్యతలిచ్చినా తూచా తప్పకుండా పాటించడమే ఆయనకున్న నిబద్ధత. జిల్లా కేంద్రంలో పార్టీని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పైగా 10 ఏళ్లుగా కాంగ్రెస్ లోనే ఉంటూ పార్టీని పటిష్టం చేయడమే కాకుండా తన రాజకీయ గురువు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అత్యంత సన్నిహితుడుగా ఉంటున్నారు. ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్స్ కావడం విశేషం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలు చేసి జిల్లా సాధనలో ముందున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో లేకున్నా నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు సుధాకర్ రెడ్డిపై అనేక కేసులు పెట్టినా భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ పరిస్థితి కోసం కృషి చేశారు. జిల్లా మొత్తంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటూ భుజం తట్టిన నేత సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డిపై 25 కేసులు నమోదు కాగా ఇంకా 21 కేసులు ఆయనపై ఉన్నాయి. అధిష్టానం అన్ని విధాలా ఆలోచించి జిల్లా అధ్యక్ష పదవిని సుధాకర్ రెడ్డికి కట్టబెడుతున్నట్లు తెలుస్తుంది.